మీ అందరికీ కూడా యేసు ప్రభు వారి శుభప్రదమైన నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మీ మధ్యన మరి ఒకసారి నేను రావడం దేవుని కృప. మరి నన్ను ఆహ్వానించినటువంటి సంఘం అంతటికి, అలాగనే బ్రదర్ సునీల్ మరియు ఇతర నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉత్తరం గురించి ధ్యానించిన ఉన్నాం. 3వ అధ్యాయంలో 7 నుండి 13 వరకు ఉన్నటువంటి వచనాలు. ఈ ఉత్తరము ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు రాయించినటువంటి ఉత్తరము. ఈ ఉత్తరంలో ఉన్నటువంటి విశిష్టతను మనము చూద్దాం. మన యొక్క జీవితాలకు ఏ రీతిగా ఈ ఉత్తరాన్ని అన్వయించుకోవాలనేది కూడా మనం దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. దయచేసి తలలు వంచుతాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తిని మనం వేడుకుందాం. జీవము కలిగిన మా దేవ, మృత్యుంజయుడ, పునరుద్ధానుడ, నీ పాదాలకు వందనాలు. ఈ ఆరాధనలో, ఈ సహవాసంలో నీ సన్నిధి కాంతిని మాతో ఉంచినందుకు మీకు వందనాలు. ప్రభువా, మేము ధ్యానించబోతున్నటువంటి వాక్యములో నీ సహాయమును మాతో ఉంచండి. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకునే కృపను అధికముగా మాకు ప్రసాదించండి. మరి విశేషముగా మీ వాక్యపు వెలుగు ద్వారా మా బ్రతుకులకు కావలసిన దీవెనలను విడుదల చేయమని యేసు పుణ్య నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ వచనాలు ఒకసారి చదువుదాం. బుక్ ఆఫ్ రివల్యూషన్ 3rd chapter verses from 7 till 13. మీ కొరకు నేను చదువుతాను, దయచేసి బైబిల్స్ ని ఒకసారి చూడండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడికి మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఫిలదెల్ఫియా ఈ యొక్క పట్టణము అద్భుతమైనటువంటి పట్టణం. ఇది బ్రదర్లీ లవ్ కు సూచనగా కట్టబడినటువంటి పట్టణం. ఇంచుమించు క్రీస్తు పూర్వం 189వ సంవత్సరంలో పెర్గమం రాజు వారి తమ్ముడి లేకపోతే వారి సహోదరుడి ప్రేమకు చిహ్నంగా ఈ పట్టణాన్ని కట్టాడు అంటారు. అందుకనే ఫిలా అనే గ్రీక్ పదానికి అర్థం ఏమిటంటే లవ్ బిట్వీన్ ఫ్రెండ్స్ ఆర్ లవ్ బిట్వీన్ బ్రదర్స్. కాబట్టి ఈ పట్టణం పేరు సిటీ ఆఫ్ బ్రదర్స్, లేకపోతే బ్రదరన్ లవ్ కి సూచనగా ఉన్నటువంటి ఒక పట్టణము. ఆయన లిడియాకి రాజుగా ఉండేవాడట. మరి వాడిద్దరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సహోదర ప్రేమకు సూచనగా ఈ ఫిలదెల్ఫియా అనే పట్టణము కట్టబడింది అనేటువంటిది చరిత్రకారులు చెప్తా ఉంటారు. కాబట్టి సహోదర ప్రేమకు ఇది నిదర్శనమైనటువంటి పట్టణము ఫిలదెల్ఫియా, అంటే సిటీ ఆఫ్ బ్రదర్లీ లవ్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి
దేవుడు తాను ఎలాగ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడంటే, దావీదు తాళపు చెవి కలిగి, కింగ్ ఆఫ్ డేవిడ్, అంటే ద పవర్ అండ్ అథారిటీ గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. దావీదు సింహాసనం అని, లేకపోతే మరి దావీదు యొక్క లీనియేజ్, వారసత్వం నుండి మరి ఆ యొక్క పవర్ఫుల్ లీడర్ వస్తాడనేటువంటి ఆ యొక్క ప్రవచనాలు మనం చదివాం. కాబట్టి డేవిడిక్ లైన్ గురించి దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఇట్ టాక్స్ అబౌట్ పవర్ అండ్ అథారిటీ. ఆ తర్వాత దావీదు తాళపు చెవి కలిగి, ఎవడును వెయ్యలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునై ఉన్న సత్య స్వరూపి అగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ వేయడం తీయడం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లాక్ అండ్ కీ. తాళాలు వేయడం, తాళాలు తీయడము అంటే తాళాల గురించి ఆలోచన చేసిన, తలుపు గురించి ఆలోచన చేసిన, తాళాలు అంటే ఇట్స్ లైక్ అగైన్ రెస్పాన్సిబిలిటీ, లేకపోతే పవర్. పేతురుతో కూడా అన్నాడు, పరలోకపు తాళపు చేతులు, ద కీస్ ఆఫ్ హెవెన్. అలాగే అంటే ఆల్ అథారిటీ ఈజ్ వెస్టెడ్ ఇన్ హిమ్ అనేది ఈ యొక్క మాటల యొక్క అర్థం. ఆ తర్వాత నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరగనలేదు. ఈ యొక్క ఉత్తరంలో ఎక్కువగా వీళ్ళెవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, అప్రిషియేట్ చేస్తున్నాడు. మిగిలిన ఉత్తరాల్లో దేవుడు ఏదో ఒక తప్పు పట్టాడు. స్మిర్నాకి రాసిన ఉత్తరము, ఇక్కడ రాసిన ఉత్తరంలో వీళ్ళని దేవుడు అభినందిస్తూ ఉన్నాడు. వీళ్ళ క్రియలు నాకు తెలుసు, నీకు శక్తి కొంచెంగా ఉన్నా కూడా నా వాక్యాన్ని గైకున్నావు, నా నామం ఎరుగును అనలేదు. పర్సిక్యూషన్ వాస్ ఆల్ టైమ్. ఈ రోజుల్లో ఎలా ఉందో హింసలు ఆ రోజులు కూడా అలాగ ఉండే, కానీ హింసని తట్టుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క పట్టణంలో విగ్రహారాధన చాలా విపరీతంగా ఉండేదట. గాడెస్ ఆఫ్ వైన్, డయోనేసియస్ అనేటువంటి ఆ దేవతారాధన బాగా ఉండేది. అక్కడ ఎక్కువ వైన్యార్డ్స్ కూడా అక్కడ ఉండేవి. అలాగనే ఈ సాతాను సమాజపు వాళ్ళు, లేకపోతే సాటన్ సినగోగ్, ఈ ప్రస్తావన ఇంతకు ముందు కూడా మనం చూసాం. వీళ్ళు కూడా ఎక్కువ హింసకు గురి చేసేవారు, ఈ యూదులు అనేటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళ మధ్యన శక్తి కొంచెమునని ఈ సంఘము దేవుని వాక్యాన్ని వాళ్ళు అంగీకరిస్తూ ఎప్పుడు కూడా డినై చేయలేదు. వాళ్ళ సెల్ఫ్ లేకపోతే సేఫ్ ప్లే చేయడానికి దేవుడు ఎవరో మాకు తెలియదు అని తప్పించుకోలేదు. అంటే వాళ్ళు శ్రమలన్నిటినీ కూడా వాళ్ళు తట్టుకున్నారు అని దేవుడు అభినందిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి నేను తెలుసుకున్నట్లు చేసేదను. అయితే ఈ పైన ఉన్నటువంటి ఈ మాటల్ని మనము చూసినప్పుడు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, 8th verse. ఈరోజు మనము టైటిల్ పెట్టుకున్నటువంటి వచనం 8వ వచనం, ద ఓపెన్ డోర్, తలుపు తీసి ఉంచాను అంటున్నాడు. ఇలాంటి హింసల మధ్యన, ఇలాంటి క్రైసిస్ మధ్యన నేను నా తలుపుని తీసి ఉంచాను, ద ఓపెన్ డోర్. ఇది మనము బైబిల్ పరంగా చూసినా, లేకపోతే సింబాలిక్ గా బయట మాట్లాడినా, ఇట్స్ లైక్ ఎప్పుడైతే తలుపు తీయబడింది అంటే ఇట్స్ వెల్కమింగ్ థింగ్. రెండోది ఇట్స్ సింబలైజ్డ్ యాజ్ ఆపర్చునిటీ, ఒక అవకాశంగా మనం చెప్పవచ్చు. అందుకనే డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ అంట. మాట్లాడుతున్నప్పుడు ఎవరితోన్న తలుపులు తీయబడి ఉన్నాయి. ఆల్వేస్ మై డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ అంటే ఎప్పుడు కూడా మీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం, వెల్కమింగ్ గా ఉంటాం అని అర్థం. కానీ బిబ్లికల్ గా చూసినప్పుడు యేసు ప్రభువు వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా అన్నారు, నేను ద్వారము, ఐ ఆమ్ ద వే అన్నారు. గొర్రెలు ఆ ద్వారం ద్వారానే రావాలి. అదే దొంగోడైతే హీ విల్ కమ్ త్రూ ద బ్యాక్ డోర్. కానీ ఐ ఆమ్ ద వే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అనే ప్రభువారు 7 ఐ ఆమ్ స్టేట్మెంట్స్ లో అది ఒక ప్రాముఖ్యమైనటువంటి స్టేట్మెంట్స్. ఐ ఆమ్ అంటే నేను అని ప్రారంభమైనటువంటి ఆ మాటలు అక్కడ ఐ ఆమ్ స్టేట్మెంట్స్ అంటాం. వాటిలో ప్రభు అన్నటువంటిది యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేనే మార్గము, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ది డోర్ అని ప్రభు చెప్తున్న సందర్భంలో ఆ యొక్క ద్వారము నేనే అని ప్రభు చెప్పారు. అలాగనే మనం ప్రకటన గ్రంథంలో కూడా చదువుతాం, నేను నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడుతూ ఉన్నాను. ఇఫ్ ఎనీవన్ ఓపెన్స్ ద డోర్ ఐ విల్ కమ్, నేను వచ్చి వాళ్ళతో బస చేస్తాను, లేకపోతే భోజనం చేస్తాను, సహవాసం చేస్తాను అన్నారు. కాబట్టి డోర్ ఇస్ సంథింగ్, an opportunity or something which allows you to come in. C.S. Lewis రాసినటువంటి ఆ యొక్క పుస్తకం నార్నియా, లేకపోతే అది మనం చూసే ఉంటాం, అది చిన్నపిల్లల టైల్స్ ని, నార్నియా టైల్స్ లో అందులో
ది లైన్, ద విచ్ అండ్ ది వార్డ్రోబ్ అనే పుస్తకంలో రాస్తారు. నలుగురు పిల్లలు తలుపు తీసినప్పుడు ఒకలాంటి మిస్టికల్ వరల్డ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ డోర్, అక్కడ ది నార్నియా డోర్ అని మనం చూస్తాం. ఆ తర్వాత విచ్ ని ఆస్లాన్ అనే లైన్ సంహరించడం మనం చూస్తాం. దట్స్ ఎ డోర్. ఆ డోర్ తీసేటప్పటికి దే గోస్ ఇన్ టు ఎ మిస్టికల్ వరల్డ్. అండ్ దెన్ ఆ యొక్క సింహం వచ్చి ఆ విచ్ ని జయించి ఆ రాజ్యాన్ని తీసుకుంటారు. మేబీ చాలా మంది అంటారు, సిఎస్ లూయిస్ గారు కూడా ఈ ఓపెన్ డోర్ అనే మాటను చదివి he might have used that imagery అని అంటారు. ఆ సింహము యేసు ప్రభు వారు అన్నట్టు అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఓపెన్ డోర్ మన జీవితాల్లో హౌ డు వి అండర్స్టాండ్ దిస్? ఇది మనం కొంచెం చివరిలో ఆలోచన చేద్దాం. ఇక్కడ కింద ఉన్నటువంటి వచనాలన్నీ వర్స్ బై వర్స్ స్టడీ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఓపెన్ డోర్ మీద మనం ఫోకస్ పెడదాం. ఈ తలుపు తీసి ఉంచాను, ఎవరైతే అబద్ధం ఆడారో వాళ్ళందరూ నీ దగ్గరకు వస్తారు, నీ పాదాల మీద పడతారు. అంటే అర్థం ఏంటంటే అగైన్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద డోర్ ఆఫ్ ఇవాంజలిజం, సువార్తీకరణ గురించి. వాళ్ళని కూడా క్రీస్తు సువార్త ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా మరలా నీ దగ్గరకు వచ్చేటట్లు నేను చేయగలుగుతాను అని చెప్తా ఉన్నాడు. సో గాడ్ ఈస్ గివింగ్ us this opportunity, this door of evangelism, this door of opportunity is given to you and to me అనేది అప్లికేషన్ పార్ట్ లో మనం గ్రహించాలి. ఆ తర్వాత నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొనిటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదను రాబోవు శోధన కాలంలో నిన్ను కాపాడేదను. ఓర్పు విషయమైన వాక్యమును గైకొనడం. బైబిల్ టాక్స్ అండ్ టీచెస్ అబౌట్ పేషెన్స్. పేషెన్స్ ఈజ్ వర్చ్యూ. ఎందుకంటే యేసు ప్రభువు వారికి ఉన్నటువంటి సుగుణాల్లో కూడా ఆయనకు సహనశీలుడు అనేటువంటి ఆ యొక్క సుగుణం మనం ఆయనలో చూస్తాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కదా ఒక చక్కటి పాట ఉంటది. సమానులెవరు ప్రభు అనే పాటలో సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు. కాబట్టి సహనం అనేది క్రైస్తవ లక్షణం, అది క్రీస్తుకు కలిగిన లక్షణం. కాబట్టి మనలో ఆ సహనం ఉండాలి. Endurance is very important. How do you withstand struggles? How do you withstand crisis? How do you endure? Need tolerance capacity. ఆలోచన చేద్దాం. వీళ్ళైతే ఓర్పు విషయమై వాక్యం గైకున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఫైర్ నైనా తట్టుకున్నారు, ఎలాంటి కొలిమినైనా తట్టుకున్నారు. They're able to withstand all the struggles, all the challenges. మనం how are we withstanding struggles? ఎంతసేపు కూడా మనం we always expect life to be a cakewalk. కానీ ఆలోచన చేయాలి, లైఫ్ cannot be like that. Without pain there is no gain అంటారు. సిలువ లేనిదే విలువ లేదు. If there is no cross there is no crown. అందుకనే ఈ మధ్యలో మనం ఎక్కువ చూస్తున్నాం ప్రాస్పరిటీ గాస్పుల్. దట్స్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. హోలిస్టిక్ లైఫ్ గురించి ఆలోచించారు. చాలా మంది ప్రీచర్స్ అంటారు అసలు స్ట్రగుల్స్ అనేవి, పర్సిక్యూషన్ అనేవి దే డోంట్ కేర్. కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఓర్పు అనేది రావాలంటే దెర్ షుడ్ బి సంథింగ్ విచ్ డిస్టర్బ్స్ us, విచ్ గివ్స్ us పెయిన్. అప్పుడే ఆ ఓర్పు అనే దాన్ని మనము నేర్చుకుంటాం. అంతేగాని అట్లాంటి ఉథోపియన్ మోడల్ ఎక్కడ ఉండదు. ఏదో ఒక పెయిన్ ఉంటుంది, ఎమోషనల్ గానో, ఫిజికల్ గానో, ఫైనాన్షియల్ గానో, స్పిరిచువల్ గానో సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, స్ట్రగుల్స్ ఉంటాయి. దట్స్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అది న్యాచురల్. అందుకని యేసు ప్రభు వారు ఆ పెయిన్ ప్రాసెస్ ద్వారానే సిలువ పైన వెళ్ళారు. ఒకవేళ పెయినే వద్దు, ఒకవేళ ఎక్కడ కూడా అంత ప్రాస్పరిటీ ఉండాలి వన్ సైడ్ అంటే యేసు ప్రభు వారు కూడా సిలువ కార్యాన్ని, అటోన్మెంట్ ని ఆయన వేరే మోడల్లో చేసేవారేమో. సో ఆ పెయిన్ ని అధిగమించడం, ఆ పెయిన్ ని అధిగమించేటువంటి లక్షణం, ఆ తత్వం మనలో ఉండాలి. దాన్ని ఎంతసేపు పెయిన్ గా చూసినప్పుడే మనకి ఇంకా ఎక్కువ పెయిన్ అవుతుంది. అందుకనే మనము దానిని అధిగమించినప్పుడు ఆ పెయిన్ ని కూడా మనం ఓర్చుకుంటాం. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. వేపాకు గురించి చెప్తూ ఉంటారు, వేప చిగురు గురించి. తినగా వేప అది తీయగా అయిపోద్దట. సో ఇఫ్ పెయిన్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అది మనకు పెద్ద పెయిన్ అనిపించదు. వీ విల్ బి ఓవర్కమర్స్. అందుకే నా బైబిల్లో ఈ మాట రాయించాడు, ఓవర్కమర్స్, కాంకరర్స్. ఇక్కడైతే గ్రీక్ లో చూసిన నికాన్ అనే మాట వాడబడింది. ఓవర్కమర్స్ కి నికాన్ అంటే యూ విల్ బి కాంకరర్స్ అని అర్థం అనమాట.
కాంకరర్స్. జయిస్తావు, శ్రమను జయిస్తావు, బాధను జయిస్తావు, వేదనను జయిస్తావు. యూ విల్ బి నెవర్ లూజర్, బట్ యూ విల్ గో త్రూ ద ప్రాసెస్. అంతేగాని అది లేకుండా షార్ట్ కట్స్ ఉండవు. యూ విల్ నో హౌ టు ఓవర్కమ్ ఇట్. అందుకనే చెప్తా ఉంటారు దేవుని యొక్క ప్రక్రియ ఎలా ఉన్నదంటే, ఆయన ఇఫ్ హి పుషెస్ యూ ఫ్రమ్ ద క్లిఫ్ ఆఫ్ ఎ మౌంటైన్, హీ విల్ ఎయిదర్ క్యాచ్ యూ ఆర్ హీ విల్ ఎయిదర్ టీచ్ యూ హౌ టు ఫ్లై. ఆయన కొండపైకి తీసుకెళ్ళి నేను పడేసాడు అనుకోండి, నెట్టేసాడు అనుకోండి, మనం అనుకుంటే ఈ బాధ ఏంటి, ఈ పెయిన్ ఏంటి అనుకుంటాం. కానీ 2 థింగ్స్ ని మనం ఆలోచన చేయాలి. 2 థింగ్స్. ఒకటి, నీకు ఎగరడం అన్న నేర్పిస్తాడు, లేదా నేను క్యాచ్ అన్న పట్టుకుంటాడు. అని వాగ్దానం చేశాడు కదా, దేవదూతలు పట్టుకుంటారని. కానీ ఈ మధ్యన మనం పానిక్ అయిపోయి క్రొత్త థియరీస్, క్రొత్త థియాలజీకి మనం వెళ్ళకూడదు. సో గాడ్ ఈస్ అండర్ కంట్రోల్. అందుకనే చెస్టర్టన్ అనే మహానుభావుడు అన్నాడు, God never promises you a smooth sailing, but only a safe landing. దేవుడు ఎప్పుడు కూడా క్షేమకరమైన, సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని, పడవ ప్రయాణాన్ని వాగ్దానం చేయడట. కానీ అందరికి మాత్రం క్షేమంగా చేరుస్తాడు. ఇన్ బిట్వీన్ అలలుంటాయి, తాకిడి ఉంటది, తుఫాన్ ఉంటది. వీటన్నిటి మధ్యన ఆయన అదృశ్య హస్తము మనలను నడిపిస్తాడు. కాబట్టి ఈ మధ్యన మనం హౌ డు వి మేనేజ్ పెయిన్ ని ఎలాగా మనం మేనేజ్ చేస్తాం అనేది ప్రాముఖ్యమైనది. హౌ డు వి రెస్పాండ్ టు దట్. విశ్వాసులం అయితే we will be overcomers, we will be conquerors, we will take it as a challenge. అందుకనే ఈ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వాళ్ళు ప్రాబ్లం అనే మాటను ఎక్కువ మాట్లాడొద్దు అంటారు. ప్రాబ్లం అన్నది అంటారు, ఛాలెంజ్ గా తీసుకోమంటారు. యూజ్ ద వర్డ్ ఛాలెంజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాబ్లం అంటారు. కాబట్టి పెయిన్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. ఇట్ కెన్ బి ఈజీలీ హ్యాండిల్ అనేది బైబిల్ మనకు నేర్పిస్తున్నది. వీళ్ళు కూడా ఓర్పు విషయమై, అంటే పేషెన్స్ అన్నమాట, అన్నిటిని తట్టుకున్నారు. వీళ్ళు చిన్నవాళ్ళు అయినప్పటికీ, చిన్న సంఘం అయినప్పటికీ వీళ్ళు ఆ యొక్క స్ట్రగుల్స్ లో దేవుడు ఎవరో మాకు తెలియదని తప్పించుకోలేదు, అవన్నీ బేర్ చేశారు. అలాంటి సుగుణాలు ఈ యొక్క సంఘంలో ఉన్నాయి. ఓర్పు విషయమై వాక్యమును గైకొంటూ కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతా. ఆల్రెడీ నీవు ఈ యొక్క పెయిన్ ని, లేకపోతే ఈ స్ట్రగుల్స్ అన్నిటినీ చక్కగా నీవు అవగాహన చేసుకున్నావు, వీటన్నిటినీ కూడా నువ్వు చక్కగా హ్యాండిల్ చేస్తున్నావు. కాబట్టి నిజంగా శోధన వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. లోకమంతటి మీద రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము కదా. సో నీకు ఏమి కలిగి ఉన్నావో దానిని నీవు గట్టిగా పట్టుకున్నావు. ఆల్రెడీ గాడ్ రివార్డెడ్ దట్. కాబట్టి నీకున్న దానిని, నీ లెగసీని, నీ సాక్ష్యాన్ని, నీ టెస్టిమోనీని, నీ క్యారెక్టర్ని పట్టుకో. ఇంతవరకు కాపాడుకున్నావు, ఈ చివరిలో వదిలేదు అంటారు. మంచి సామెతలు ఉంటాయి తెలుగులో. సముద్రాలన్నీ ఇది, వాడు ఇంటి వెనకాల చిన్న కాలంలో పడి చచ్చిపోయాడు అంటారు కదా. ఇంతవరకు ఇదో, కాబట్టి నీవు ఇప్పుడు కూడా కాపాడుకో అని. ఇట్స్ నాట్ అబౌట్ హౌ యు బిగాన్, ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. అందుకనే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. చివరి వరకు నువ్వు ఎలాగా ఉండగలుగుతావు. క్లైమాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దేవుడు నేను వచ్చే వరకు కూడా పట్టుకో అంటే, గాడ్ ఈస్ ఎంకరేజింగ్ అండ్ ఆస్కింగ్ దెమ్ టు hold on what they have. How do you finish is also an important thing. ఆ తర్వాత దేవుడు అంటున్నటువంటి మాట 12వ వచనంలో, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. జయించు వారికి, వన్ హూ ఓవర్కమ్స్, కాంకరర్, వాళ్ళకు ఉన్నటువంటి ఒక మంచి దీవెన ఏమిటంటే, దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదాన్ని. పిల్లర్, వాట్ డస్ ఇట్ రిప్రజెంట్? స్టాండింగ్ పిల్లర్ అంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక బలమైన ఫౌండేషన్ గా, దేవుని యొక్క రాజ్యంలో ఒక స్థిరమైనటువంటి పునాదిగా, అంటే ఒక జయకేతనముగా నేను ఆ పిల్లర్ని ఉంచుతాను అని చెప్తున్నాడు. ఎవరైతే జయిస్తారో వాళ్ళకి దేవుడిచ్చేటువంటి గొప్ప వరం ఇది. అక్కడ ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా ఉంటారు, పరలోకంలో దేవుని యొద్ద దిగి వచ్చున్న నూతనమైన యెరూషలేం, ద న్యూ జెరూషలేం, అంటే దేవుని రాజ్యం.
నా దేవుని పట్టణ పేరు, నా క్రొత్త పేరు ఆ పిల్లర్ మీద, అంటే ఆ వ్యక్తి మీద, ఆ సోల్ మీద ఐ విల్ ఇన్స్క్రైబ్, రాస్తాను. ఏంటంటే ఎవరి పేరు రాస్తాడు? దేవుని పట్టణపు పేరు, నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు దాని మీద రాస్తాడు. అంటే దేవుడికి కొత్త పేరు ఉంటుంది అనేది కాదు. హెబ్రీ పత్రికలో చదువుతాము కదా, నిన్న నేడు నిరంతరము ఆయన ఒక్కటే. ఇందుకే ఆయన పేరు ఏంటంటే, వాట్ ఈస్ హిస్ ఐడెంటిటీ, వాట్ ఈస్ హిస్ నేమ్? మోషే అడిగాడు, నీ పేరేంటయ్యా, నువ్వెవరవయ్యా అని అడిగితే ఈయన ఏమన్నాడు? ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నాడు. ఇక తెలుగులో చెప్పాలంటే నేనే అన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన పేరు చెప్పాడో, లేకపోతే ఆయన ఐడెంటిటీ చెప్పాడో, అగైన్ వీఆర్ లిమిటింగ్ గాడ్. ఆయన అనంతుడు, ఆయన ఇన్ఫినిట్. You cannot identify him, you cannot name him, or you cannot put him in a match box. నేనే అంటే సెల్ఫ్ కంటైన్డ్ అన్నమాట. యావే అనే మాటకు అర్థం స్వయంభవుడు. ఇక నేను ఎవరో నీకు అన్ని చెప్తే, మనకైతే ఉంటాయి ఐడి కార్డులో, సోషల్ సెక్యూరిటీ మీదనో, పాస్పోర్ట్ మీదనో, లేకపోతే ఆధార్ కార్డ్ మీద ఉంటాయి కదా, మన ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుండి ఇవన్నీ ఉంటాయి అందులో, బయోమెట్రిక్స్ అంటే. బట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ లైక్ దట్. నేనే అంటున్నాడు. ఆయన పేరు మనం చెప్పలేం. కాకపోతే మధ్యలో చెప్పాడు, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద ట్రూ వైన్, ఐ ఆమ్ అని కొంత రెవల్యూషన్ ఆయన ఇవ్వగలిగాడు. ఆయన యొక్క క్రొత్త పేరు అంటే మేబీ రూలర్, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క పేర్లు, అంటే ఆయన పేరు శక్తి కలిగినది. వీ షుడ్ అండర్స్టాండ్ ద నేమ్ థియాలజీ. చాలా సార్లు చాలా మంది ఆడి పేరు ఈ పేరు చెప్తే పనులు అయిపోతాయని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నా పేరు చెప్పు, ఎమ్మెల్యే అంటాడు, నా పేరు చెప్పు, అక్కడికి వెళ్తే ఆఫీస్లో అయిపోద్దండి. కానీ దేవుని పేరు వాడుకోమా. నా పేరు వాడుకోండియా, దయ్యాలు నెలకొట్టండి. నా పేరు వాడుకోండి, విజయాలు సాధించండి. ఇన్ ద పవర్ఫుల్ నేమ్ ఆఫ్ జీసస్ అని ఒకసారి తెలియకుండా తూతు మంత్రంగా అంటాం. కానీ ఇఫ్ యు రియల్లీ రియలైజ్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఆయన పేరులో శక్తి ఉన్నది. ఆయన పేరు చెప్తేనే మెనీ థింగ్స్ విల్ బి డన్. పరలోకంలో కానీ భూలోకంలో కానీ అన్ని పనులు అయిపోతాయి. ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. దానికి ఈ పేరు ఆ పేరు అనేది కాదు. వీ కెనాట్ లిమిట్ దట్. చిన్నగా పెట్టం కదా, ఆయన పేరే శక్తి కలది. హై వోల్టేజ్, వీ కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ ఆర్ ప్రొనౌన్స్. అలాంటి పేరు, రూలర్, క్రియేటర్, గాడ్, వీ డోంట్ నో వాట్ విల్ బి హిస్ నేమ్. ఆయన పేరు అంటే దేవుని పేరు, ఆయన ఐడెంటిటీ మన మీద ఆయన ముద్రిస్తాను అంటున్నాడు. దట్స్ ద గ్రేట్ బ్లెస్సింగ్ ఇఫ్ వీఆర్ ఓవర్ కమర్స్. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక. ఈ మాటలు కూడా మనం ఒకసారి గమనించాలి. లిజనింగ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. చెవులు అంటే ఏదో మనం వింటున్నటువంటి ఫిజికల్ ఇవి కాదు, కానీ దిస్ ఇస్ యాక్షన్ ఓరియంటెడ్ వర్క్. లిజనింగ్ అనేది మనం విని వీ షుడ్ బి డూయర్స్ ఆఫ్ దట్ థింగ్. అందుకని చెవిగలవాడు అంటే ఆత్మీయమైనటువంటి అండర్స్టాండింగ్ కలిగిన వాడు, ఆత్మీయమైనటువంటి చెవులు, రెవల్యూషన్, ఆ ప్రత్యక్షతను గ్రాస్ప్ చేసి అర్థం చేసుకునేటువంటి వాడు, వాడికి మాత్రమే అర్థమవుతాయి ఆత్మ చెప్పే సంగతులు, నాట్ విత్ ఫిజికల్ ఇయర్స్. కాబట్టి అండర్స్టాండింగ్ ఇయర్స్ మనకి ఉండాలి. సరే, ఓపెన్ డోర్ అనే దాని గురించి మనము ఆలోచన చేద్దాం. దేవుడు అంటున్నాడు, నేను ఓపెన్ డోర్ ని మీ ముందు ఉంచాను అని. సో ఈ యొక్క ఉత్తరం మనకి ఏం చెప్తుందంటే, యాజ్ అన్ అప్లికేషన్ పార్ట్, దేవుడు మనకి ఓపెన్ డోర్ ని ఆయన మన ముందు పెట్టాడు. సో లెట్స్ థింక్ అబౌట్ ఇట్ యాజ్ ఎ డోర్ ఆఫ్ ఎవాంజలిజం, ఎ డోర్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎందుకంటే తర్వాత వచనంలో ఆయన అంటున్నటువంటి మాటలు ఏమిటంటే, వాళ్ళందరూ కూడా వచ్చి నీ పాదాల మీద పడతారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలుసుకుంటారు వాళ్ళు, నేను నీ పక్షాన ఉన్నాను అండ్ యు ఆర్ విత్ మీ అనేది తెలుసుకుంటారు. అంటే ఐ విల్ ప్రూవ్ దట్ ఐఎమ్ విత్ యూ, పీపుల్ విల్ కమ్ టు యూ, నేషన్స్ విల్ కమ్ టు యూ అనేటువంటి ఆ యొక్క మాటని అక్కడ మనం చూసిన ఎట్లా వస్తాయి. గాడ్ వాంట్స్ టు యూజ్ అస్. దేవుడు ఏ పని చేసినా హ్యూమన్ ఫెనామినన్ లో చేస్తాడు. దట్స్ హిస్ స్టైల్. బైబిల్ సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయన చేసే సూపర్ న్యాచురల్ వర్క్స్ అన్ని కూడా ఇన్ ఏ హ్యూమన్ ఫెనామినన్. అందుకనే ఆయన యొక్క పనులు ఆయన మనలను ఎలా చేయమంటాడంటే, he uses us and he wants you to be his partner. దేవునితో పార్ట్నర్. I don't know why he loves us and honors us. ఆయన మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏమిటంటే, నాతో పాలిభాగస్తులుగా ఉండండి, get involved in evangelism. That's open door. ఎందుకంటే ప్రజలు అనేకమైనటువంటి ప్రపంచాలు, దేశాలు ఆయన దగ్గరికి వస్తాయి. ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరో రాసిన పాట ఇది, మధుర మధురం దేవుని సేవ అని. ఆ పాటలోని దేవదూతలకు కూడా ఇవ్వని భాగ్యాన్ని మనకి ఇచ్చాడట. We were given that privilege.
కాబట్టి ఇవాంజలిజం గురించి ఆలోచించేద్దాం. అనేకమైనటువంటి ఇజమ్స్ ఉన్నాయి ఈ వరల్డ్. క్యాపిటలిజం, సోషలిజం, సెక్యులరిజం, ఫెమినిజం, మెనీ ఇజమ్స్, కమ్యూనిజం, లాట్ ఆఫ్ ఇజమ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఇది నా ఇజం అని చెప్తారు. ఇజం అనే మాటకు అర్థం వే ఆఫ్ లైఫ్ అని అర్థం. బట్ ఐ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, there may be many isms in this world, but no ism except evangelism can save this world. Only evangelism can save nations. That's the powerful ism. Suvartikarana, evangelion, like the angelion, good news. Evangelion ane mata, evangelism వచ్చినటువంటి ఆ యొక్క పదం. యేసే శుభవార్త, యేసుని గూర్చిన వార్త సువార్తగా. యేసే he himself is a good news. కాబట్టి ఆ డోర్ ఆఫ్ ఇవాంజలిజాన్ని ఆయన మన ముందు ఉంచాడు. And how are we going to seize this opportunity and present to this world? It's all about you. నేను అనుకుంటా ఖచ్చితంగా తీర్పు సింహాసనం ముందు దేవుడు అడిగే ప్రశ్న ఇది. How did you partner with me? అందుకనే మత్తయి సువార్తలో కూడా మనం చదువుతాం, చివరి అంకం, ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో తీర్పు జరుగుతున్నప్పుడు ఆ మాటలు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం అనుకుంటా. అక్కడ ఆ లాస్ట్ ఫేజ్ లో చాలా మంది అక్కడ నిలబడినప్పుడు ప్రభు అంటాడు, ప్రభువా ప్రభువా అని ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలోకి రాడు, ఎవరైతే నా చిత్తాన్ని అనుసరిస్తారో, 7వ అధ్యాయం 22వ వచనం, నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాడే పరలోకంలో ప్రవేశిస్తారంటారు. 21వ వచనం చదువుతున్నా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అప్పుడు రెస్పాన్స్ చూడండి, చాలా మంది ఉంటారు అక్కడ, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు చూద్దాం ఒకసారి అక్కడ 22వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్ముని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఆ తర్వాత మంచి ఇలిస్ట్రేషన్ చెప్తాడు. కాబట్టి ఈ మాటలు విని వాటి చొప్పును చేసేవాళ్ళు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. సో వాట్ ఈస్ యువర్ ఫౌండేషన్? బండ మీద కట్టావా, ఇసుక మీద కట్టావా? నీ ఫెయిత్. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వింటాడంటే ఇది ఫర్ దోస్ హూ హ్యాడ్ లైడ్ దేర్ ఫౌండేషన్ ఆన్ ఎ సాలిడ్ రాక్. వర్షాలు వచ్చినా, స్ట్రగుల్స్ వచ్చినట్టు కొట్టుకుపోడు, బట్ ఫౌండేషన్ బాగుంది. అది ఇసుక మీద కట్టుకుంటే వేవరింగ్. ఈ యొక్క సంఘానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వారు తట్టుకోగలిగారట. సరే, ఈ యొక్క 22వ వచనంలో చూద్దాం. ఎవడైతే ప్రభువా ప్రభువా అంటాడో దే విల్ నాట్ ఎంటర్. నా తండ్రి చిత్తం, దేవుని చిత్తం ఏమైంది? వాట్స్ ద విల్ ఆఫ్ గాడ్? నేను అనుకుంటాను మిషన్ ఇస్ ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. మిషన్స్, ఇవాంజలిజం, సువార్తీకరణ, మిషియో డై అనే లాటిన్ మాటకు అర్థం ఏమిటంటే దేవుని యొక్క మిషన్. ఇది అల్టిమేట్లీ మిషన్ బిలాంగ్స్ టు గాడ్. అపోస్టలో, పెంపో అనే మాటలు, మిట్టేర్ అనే మాటలు, ఇవన్నీ మిషన్ రిలేటెడ్ వర్డ్స్. వీటి అర్థం ఏమిటంటే పంపడం, పంపబడుట. గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ సన్ అండ్ హీ హస్ సెంట్ హిమ్ యాజ్ ఎ మిషనరీ టు us. ఆయనకు ఒక్కడే కొడుకుంటే ఆయన్నే పంపారంట మిషనరీగా. ఆ మధ్యన ఒక మిషన్ వాళ్ళ స్లోగన్ చూసినాను. వాళ్ళు ఏం రాశారు తెలుసు? ఆప్షన్ ఇచ్చారు, గో ఆర్ సెండ్. మీరన్నా వెళ్ళండి, లేదా డబ్బులు ఇస్తే మేమన్నా పోతామని. నేనేమంటానంటే గో ఆర్ సెండ్ కాదు, యు గో అండ్ సెండ్. నువ్వు వెళ్ళు, ఇతన్ని పంపించు. గో అండ్ సెండ్. డూ ఆర్ డై అన్నట్టు కాదు ఇది. యు డూ అండ్ డై. చేసేసిందా చచ్చిపో, లేకపోతే డోంట్ డై అంటిల్ యు డూ. నువ్వు చేసే వరకు సావద్దు. ఆ యాటిట్యూడ్ ప్రతి క్రైస్తవంలో మనం ఉండాలి. ఈలో కొంతమంది ఒక బ్యాచ్ లేసి అన్నారంట, ప్రభువా ప్రభువా మరి నీ పేరు మీద మేము దయ్యాలు అడగొట్టలేదా? ఒక బ్యాచ్, నీ పేరు మీద మేము ప్రవచనాలు చెప్పలేదా? నీ పేరు మీద ఇంకా మేము అనేకమైన అద్భుతాలు చేయలేదా? కదా, మనకు తెలిసిన చాలా మంది ఉంటారు టీవీలో మాట్లాడేటోళ్ళు, సో కాల్డ్ క్రూసేడ్ ప్రీచర్స్ కదా, ఇంకా కమర్షియలైజ్డ్ ఆర్ గ్లామరైజ్డ్ టెలి ఎవాంజలిస్ట్స్. Jesus did not glamorize the ministry. He humanized it. He never commercialized it. He agonized it. కదా, వీళ్ళందరూ ఉంటారు. అయితే వీళ్ళన్నారంట, నీ పేరు మీద పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టలేదా, టీవీల్లో ఊదర కొట్టలేదా, టచ్ అని కింద పడలేదా జనాల్ని, అద్భుతాలు చేయలేదా? మరి మా పరిస్థితి ఏంటంటే దేవుడు వాళ్ళు చూసేమంటారే మీరు ఎవరో నాకు తెలియదు అంటే. అసలు దేవుడు అబద్ధం ఆడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు.
దేవుని తెలియకుండా ఎవడన్నా భూమి పైన ఉంటాడా? ఎవడుంటాడు? ఎవడు ఉండలేడు. తెలీదు అంటే అక్కడ మనం సరిగ్గా మూల భాషలో చదివితే ఐ డోంట్ నో యూ అంటే ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు యూ అని. నీకు నాకు రిలేషన్షిప్ లేదని అర్థం. నో అనే మాటకి అర్థం అంటే నీకు నాకు సంబంధం లేదని అర్థం. పొరపాటున తెలుసు అన్నాడు అనుకోండి, ఎక్కడ మళ్ళీ టచ్ అంటాడేమో యేసుప్రభు, నేను అసలు ఎవడో తెలియదు అంటాడు. లుక్ ఎట్ దాట్. ఆలోచించేద్దాం. ఇవేమి చేసినోడికి అక్కడ పరలోకంలో ఇది లేదు. ఎంతమందిని చూస్తున్నాం మనం? దేవుని యొక్క ఇన్నర్ సెన్స్ ఏంటంటే డోర్, ఓపెన్ డోర్ అంటే అర్థం ఏంటంటే సోల్. ఈ శరీరం 100 ఏళ్ళు ఉంటుంది, మహా అయితే 50, 70, 100 చచ్చిపోతుంది, కృషించిపోద్ది. కానీ సోల్ కి నెవర్ ఎండింగ్, ఎవర్ లాస్టింగ్. అది అయితే రెండు స్థలాలు ఉంటుంది, అయితే పరలోకం లేకపోతే నరకం. కాబట్టి ప్రయారిటీ ఈజ్ ఫర్ సోల్స్. అందుకని ఆత్మ విషయంలో వర్ధిల్లుతుంటే నా ప్రియుడు అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యంగా ఉంటావు అంటాడు. కాబట్టి హోలిస్టిక్ గ్రోత్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇట్ బిగిన్స్ విత్ యువర్ సోల్. అది పుష్కలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అది వదిలేసి బాలైనోడిని, జ్వరం వచ్చినోడిని, జలుబు వచ్చినోడిని బాగు చేసి నరకాన్ని పంపుతా ఉంటారు. సోల్ కేర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీ షుడ్ అండర్స్టాండ్. వీళ్ళందరూ ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు ఈ బ్యాచ్ లో. వీళ్ళందరూ ప్రభువా ప్రభు అంటారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి పబ్బం గడుపుకునేటోళ్ళ వరకు. సో గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్స్, ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోల్ కేర్, సోల్ విన్నింగ్. అది ఈ యొక్క వాక్య భాగం యొక్క సారాంశం. కాబట్టి వీ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇవాంజలిజం. చాలా మంది అనుకుంటారు సువార్థీకరణ అంటే నేను పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాలి అవి ఇవన్నీ. సమ్ టైమ్స్ 1 minute ఇవాంజలిజం, 30 seconds ఇవాంజలిజం. నేను ఒక చిన్న జరిగిన సంఘటన చెప్తాను. మా యొక్క వన్ ఆఫ్ అవర్ డోనర్ నాకు చెప్పినటువంటి విషయం ఇది. ఆయన యొక్క సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు. వీళ్ళది యుఎస్ లో ఎక్కడో 50 story బిల్డింగ్ ఉండేదట. 50 story లేకపోతే సమ్ మల్టీ స్టోరీ బిల్డింగ్. రోజు ఎలివేటర్ లో వెళ్ళే టైంకి ఒక పాస్టర్ గారు, ఒక బిజినెస్ మ్యాన్ సేమ్ టైం కలుసుకునేవారట. ఈ యొక్క పాస్టర్ గారికి ఏమో బిజినెస్ మ్యాగ్నెట్ యొక్క ప్రాణం అంటే సోల్ నశించిపోకూడదు, ఎట్లన్నా రక్షించాలని ఈ పాస్టర్ గారికి ఉండేది. ఎవ్రీడే ఆయన కనపడడం అంటే ఎలివేటర్ దగ్గర కాసుకొని మరి గుడ్ మార్నింగ్ అని మొదలు పెట్టాడట. కానీ బిజినెస్ మ్యాన్ వాచ్ చూసుకోవడమో, ఐఎమ్ బిజీ అనడమో, టైం ఇచ్చేవాడు కాదు, ఇగ్నోర్ చేసేవాడు. ఇక రోజు ఎలివేటర్ లో పైకి వెళ్తున్నారు, లిఫ్ట్ లో రోజు మళ్ళీ అప్పుడప్పుడు కిందకి వస్తున్నారు. ఈయన మాత్రం పాస్టర్ ఎంత ట్రై చేసినా ఇవాంజలిజానికి అవకాశం లేదు. ఆ బిజినెస్ మ్యాన్ అస్సలు కూడా ఆయన డోర్ తీయట్లేదు. ఒకరోజు మార్నింగ్ పాస్టర్ గారు ఆయన ఇవాంజలిజం ఎలా స్టార్ట్ చేశాడంటే, ఇద్దరు ఎలివేటర్ డోర్ దగ్గర అంటే ఆ పాస్టర్ ఒక డైలాగ్ చెప్పాడండి. ప్రతిరోజు మనం పైకి వెళ్తున్నాం, కిందకి వస్తున్నాం, కానీ ఒక రోజు వస్తుంది ఆ రోజు పైకి పోవడే కానీ మళ్ళీ కిందకి వచ్చేది లేదన్నాడు. ఈ బిజినెస్ మనకి అర్థం కాలేదు. అరే పైకి పోవడం ఏంటి, మళ్ళీ కిందకి రావద్దు అన్నాడు. ఈయన బాంబు పెడతాడా, ఇక అటే పోతామా, ఏం చేస్తాడు ఈయన అని అప్పుడు దారిలోకి వచ్చాడంట. అరే ఏమన్నా, ఏంటి దాని అర్థం అంటే, ఈసారి పాస్టర్ గారు అన్నారు నాకు టైం లేదు, రేపు మాట్లాడదాం. ఇక ఆయన కాసుకొని కూర్చున్నాడు రేపటి వరకు. ఇది పైకి వెళ్ళిపోవడం అన్నాడు, కిందకి రావద్దు అన్నాడు. ఏం చేస్తాడు ఈడని నేను ఏదో అన్నా, ఏంటి చెప్పు అంటే అప్పుడు తీసుకెళ్లి ఆయనతో పాటు కూర్చోబెట్టుకొని వివరించాడు. ర్యాప్చర్ గురించి, ఎత్తబడ్డం గురించి, దేవుని రెండవ రాకడ గురించి చెప్తే ఆ బిజినెస్ మ్యాన్ కమిటెడ్. రాల్ఫ్ ఆయన పేరు. ఆ తర్వాత 100 nations లో చర్చ్ ప్లాంటింగ్ కి ఆయన ఒప్పుకున్నాడు. దాంట్లో భాగంగానే మిషన్ ఇండియా కూడా ఈ వాజ్ వన్ ఆఫ్ అవర్ డోనర్. మేము ఉంటున్న క్యాంపస్ కి వీటన్నిటికి 1 minute ఇవాంజలిజం. పైకి పోడే కానీ కిందికి రావడం లేదు. అట్ యువర్ వర్క్ ప్లేస్, మేబీ ఇన్ యువర్ ఫ్యామిలీ సర్కిల్స్, మనం ఎలాగ ఈ ఆపర్చునిటీని సీజ్ చేస్తా ఉన్నాం ఆలోచన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని, ఓపెన్ డోర్ ని, హౌ ఆర్ వి యూటిలైజింగ్? 2 క్విక్ స్టోరీస్ బిఫోర్ ఐ క్లోజ్. మొట్టమొదటిది, నేను నెదర్లాండ్స్ లో మాస్టర్స్ చేసినప్పుడు డోరో అని ఒక వ్యక్తిని కలిసిన. హిస్ నేమ్ వాజ్ డోరో. ఆయన యొక్క టెస్టిమోనీ వింటా ఉన్నాను. ఆయన 20 సంవత్సరాలు జైలు చేశాడు. ఆమ్స్టల్వినా ప్రాంతంలో ట్రైబల్ ఏరియా ఒక మూవ్మెంట్ ని, అంటే మన దగ్గర నక్సలైట్స్ లాగా యాంటీ సోషల్ ఎలిమెంట్ గా ఆయన 20 సంవత్సరాల వరకు జైల్లో పెట్టారు. అంటే 2021కి వెళ్ళిపోయాడు, 40 ఏజ్ లో బయటకు వచ్చాడు మన జైలు బయటకి. ఆయన రిలీజ్ అయిన రోజున ఆ జైలర్ అన్నాడు, అంటే ఇవాంజలిజం అంటే ఎలా చేస్తాం, మేము బైబిల్ చదవాలా, లేకపోతే హౌ డు వి ఎక్స్ప్లెయిన్ థియాలజీ అంటే? నో నో నో, ఈవెన్ ఏ ప్రొఫెషనల్, ఏ కార్పొరేట్ గై కెన్ షేర్ ఇవాంజలిజం. సరే, ఆ 20 సంవత్సరాలు జైలు తర్వాత డోరు బయటకు వస్తున్నప్పుడు ఆ జైలర్ పోలీస్ అయినా అన్నాడట, బయటకు వెళ్తున్నావు, మారు ఎక్కడైనా సరే ఒక మాట, ఐ వాంట్ టు రికమెండ్ యూ, ఐ వాంట్ టు ప్రెజెంట్ యూ మై జీసస్. నా యేసుని గురించి నీకు చెప్తున్నాను, యేసు ప్రభుని తెలుసుకో, యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభుని అంగీకరించాలి. ఈ డోరు అప్పటికే కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి, విప్లవాత్మకమైన వ్యక్తి. ఆయన అన్నాడంటే, అనడో నాకు తెలియదా, తెలియనోడి గురించి నన్ను నువ్వు యాక్సెప్ట్ చేయమంటావు ఏంటన్న? లేదు, తెలుసుకో,
నీ లైఫ్ ధన్యం అవుతుంది అంటే, అది ఎన్ని తెలియనోడి గురించి చెప్తున్నావు, తెలుసుకోమంటున్నావు, ఇవన్నీ నాకు వద్దు, కానీ నువ్వు రికమెండ్ చేసినటువంటి ఆ పర్సన్ గురించి నేను తెలుసుకుంటే యాక్సెప్ట్ చేస్తా, బట్ వన్ థింగ్ ఎస్ అని నువ్వు చెప్పే అంతే, దెన్ ఐ విల్ లుక్ ఇంటు దట్ అన్నాడంటే. ఏంటి అది అంటే, నువ్వెవరో యేసు ప్రభు అని చెప్తున్నావు కదా, ఆ వ్యక్తి నీలాగా ఉంటాడేమో చెప్పు, అప్పుడు యాక్సెప్ట్ చేస్తా అన్నాడంట. ఆ జైలర్ ఆలోచన చేసి ఎస్ ఐ లుక్ లైక్ మై జీసస్ అన్నాడు, దెన్ ఐ విల్ యాక్సెప్ట్ అన్నాడు అంటారు. అది దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్, రిఫరెన్స్ పాయింట్, కనెక్టింగ్ పాయింట్. ఇక డోరు ఎప్పుడైతే జైలర్ ఎస్ ఐ లుక్ లైక్ మై జీసస్ అన్నాడో ఆ ఇంపాక్ట్ పడింది. ఎందుకంటే 20 సంవత్సరాల్లో ఆయన జైలర్ని ఎన్నిసార్లు చూశాడో, ఆయనలో క్రీస్తుని చూడగలిగాడు. చాలా మంది పోలీసులు అంటే మనం దూరం పెడతాం, పోలీసుడు అంటేనే కరప్టెడ్ ఫెలో అంటాం, కాప్ అంటేనే, ఈవెన్ అమెరికాలో కూడా అదే పరిస్థితి. కానీ ఒక పోలీసుడు అయ్యండి ఆయన he has shown Christ in his duty, maybe in his integrity, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు, అరే యేసు ప్రభు లాగిన్ ఉంటున్నాడు అంటే ఖచ్చితంగా దేవుని తెలుసుకోవాలనుకున్నాడు. అలా దేవునిలోకి వచ్చి ఆయన ఆ ప్రాంతానికి ఒక మిషనరీగా అయ్యాడు. నౌ హీ మే బి లైక్ 70. ఆయన చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఆయన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎక్కువగా రిఫార్మ్డ్ డచ్ చర్చెస్, ఈ యొక్క చర్చ్ ప్లాంటింగ్ అని ఉపయోగపడ్డాయి. ఆల్మోస్ట్ లైక్ క్రిస్టియన్ డిస్ట్రిక్ట్ లాగా తయారు చేయడానికి దేవుడు ఈ యొక్క ప్రిజనర్ ని, లేకపోతే డోరుని దేవుడు వాడుకున్నాడు. బికాస్ ఆఫ్ వన్ మ్యాన్, వన్ స్టేట్మెంట్, ఎస్ ఐ లుక్ లైక్ జీసస్. వన్ స్టేట్మెంట్, 1 minute ఇవాంజలిజం, పైకి పోవడమే కానీ కిందికి రావడం లేదు. కాంట్ వి మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దిస్ వరల్డ్? ఓపెన్ డోర్ మన ముందు పెట్టాడు, ద డోర్ ఆఫ్ లైఫ్. మనం ఒక్కళ్ళమే పోవడం కాదు. ఇట్ మే బి narrow is the way, but it leads you to God, eternity. How do we do that? Finally, John Milton అనేటువంటి అందకవి గురించి మనకు తెలుసు, బ్లైండ్ మ్యాన్. ఆయన ఒక ఊహాజనికమైనటువంటి స్టోరీ రాశాడు. ఆ స్టోరీ ఏమిటంటే పారడైజ్ లాస్ట్, పారడైజ్ గెయిన్ అని. అందులో ఆయన యేసు ప్రభు తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ సన్నివేశం ఎలాగ ఉంటుంది, ఆ రిసెప్షన్ ఎలాగ ఉంటుంటుందని రాశాడు. దేవదూతలు అందరూ వచ్చి మంచి వెల్కమ్ పార్టీ ఇచ్చారు, రిసెప్షన్ పార్టీ, వెల్కమ్ బ్యాక్ జీసస్ అని. అయితే దేవదూతలు ప్రశ్నలు మొదలు పెట్టాయట. ఏమని? ప్రభువా, నువ్వు 3.5 సంవత్సరాలు వచ్చేసావు, చాలా దేశాలకి సువార్త తెలియలేదు, మరి మాకు ఒక్క అవకాశం ఇస్తే జెట్ టూర్ లాగా మేము వెళ్ళి మొత్తం ప్రపంచాన్ని చెప్పొచ్చేస్తాం, మేబీ లేకపోతే టెక్నాలజీ ఆకాశంలో డిజిటల్ స్క్రీన్ గడ్ చెప్తాం, రకరకాల ఆప్షన్స్ ఇచ్చి ఉండొచ్చు. కానీ ప్రభు వారు పదే ఒకటే మాట్లాడాడు, ఏమిటంటే సారీ ఐ కెనాట్ గివ్ యూ దట్ ఆపర్చునిటీ అన్నాడు. అదేం ప్రభు, ఎందుకు అలాగా? హాఫ్ డన్ కదా సువార్త అనేది, మాకు ఎందుకు ఇవ్వ అవకాశం అంటే, లేదు ఈ యొక్క పని నేను ప్రేమించిన నా మనుషులకి ఇచ్చి వచ్చాను అన్నాడు. వెంటనే ఒక దూత అడిగింది, ఏం దేవా నువ్వు మనుషులు నమ్ముకున్నావా? నీ శిష్యులారంటే వాళ్ళు తెలుసా? ఒకడేమో నువ్వెవరో తెలియదని 3 సార్లు చెప్పాడు, కోడి కూసే వరకు. వీళ్ళందరూ సిలివేసే టైంలో ఎటు వెళ్ళిపోయారు, పారిపోయారు. ఇంకొకడైతే నువ్వు మళ్ళా తిరిగి లేచినాక ఇదిగో నేను ఆయన యొక్క చేతిలో స్క్రూ డ్రైవర్ లాగా వేలు పెట్టి తిప్పితే కానీ నమ్మనని కూడా అంటాడు. ఇలాంటి వాళ్ళని నువ్వు నమ్ముకొని వచ్చావు, విల్ దే డూ? సరే నీ పిచ్చి కానీ మాకైతే అవకాశం అని అంటున్నావు కదా. అందుకని ఆ పాట అర్థం అది రాశారు అట్లా, దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడట. బ్యూటిఫుల్ తెలుగు సాంగ్. సరే ఇక చివరికి కుండ బదులు కొట్టినట్లు అడిగేశారట దూతలు. సరే ప్లాన్ ఏ మనుషులకి ఇచ్చావు, మనుషులే చేయాలంటున్నావు ఈ పని. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అనుకో, ప్లాన్ బి అని చెప్పన్నారు. యేసు ప్రభు అన్నాడంట, ఐ డోంట్ హ్యావ్ ప్లాన్ బి, ఓన్లీ ప్లాన్ ఏ. నేను ఎవరి కొరకైతే చనిపోయానో వాళ్ళే ఈ పని చేస్తారు. గో టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్, మత్తయి సువార్తలో మన కొరకు రాయించారు ఆయన. సో ఈస్ లుకింగ్ అట్ యూ అండ్ మీ, మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచన చేద్దాం. ద డోర్ ఆఫ్ ఎవాంజలిజం, నేషన్స్ విల్ కమ్ టు హిమ్. వాళ్ళందరూ వచ్చి నీ పాదాల దగ్గర పడతారంటాడు. లుకింగ్ అట్ యూ అండ్ మీ, నిన్ను నన్ను చూసి దేవుడు ఆ మాట అని అంటాడు, ద ఓపెన్ డోర్, డోర్ ఆఫ్ ఆపర్చునిటీస్. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవునికి మన జీవితాల్ని పునఃప్రతిష్ఠించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాల చెంత మేము చేరాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మా కొరకు పంపించారు, మీకు స్తోత్రాలు. ఆయన సిలువ పైన ఆ కార్యం చేయడమును బట్టి మాకు ఈరోజు ఈ స్థితి. నీ ప్రేమకై వందనాలు స్వామి. నిత్యము నీతో ఉండే కృపను మాకు ఇచ్చావు. పరలోక రాజ్య ప్రాప్తిని మాకు ఇచ్చినటువంటి గొప్ప వరం ప్రభువా. ఇదిగో నాయన, నిత్యత్వాన్ని కోల్పోకుండా ఈ లోకయాత్రలో మేము నిత్యము నాయన నీ ఉనికిని,
మీ సన్నిధిని కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించండి. మా ముందు ఉంచబడిన ఈ ఓపెన్ డోర్ కొరకే నీకు వందనాలు. మేము రక్షణ పొందుకున్నాం, మేము తెలుసుకున్నాం. ఇతరులు కూడా ప్రభా నీ రక్షణలో నడిపించే కృపను మాకు అనుగ్రహించండి స్వామి. ఈ ఓపెన్ డోర్ ని మా యొక్క జీవితాల్లో ఒక ఆపర్చునిటీగా మేము తీసుకునే కృపను మా అందరికి అనుగ్రహించమని, మేము కూడా పరలోకంలో ఆ పిల్లర్స్ వల్లే, మేమే ప్రభా పిల్లర్స్, వాటిపైన నీ యొక్క నామము ప్రభా మేము ఎప్పుడు కలిగి ఉండి నిత్యము నీ యొక్క రాజ్యంలో ఉండే కృపను మా అందరికి అనుగ్రహించమని, ఈ లోకములో జయించు వారిగా మా జీవితాలు మరింత అభిషేకించమని యేసయ్య పుణ్య నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.